Operation Overdrive. Power Rangers. Operation Overdrive. ఇక దారిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వేళ్ళు చూసి భయపడుతుంటాయి. 5 మంది రేంజర్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొంత మందిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా వింతలు చాలా చూడాలి. సాధించేదే ఏది మేము వెనదిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులతో పక్కలో వెళ్ళాం. Rangers Operation Overdrive. Power Rangers Operation Overdrive. Power Rangers Operation Overdrive గత భాగంలో నేను కనిపెట్టాను. నేను చాలా తెలివైన వాడిని. నా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళా. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇది రావడం లేదు. దీన్ని ఓపెన్ చేయడం అసాధ్యం. మన కాకి కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఫియర్ క్యాట్స్, క్యాప్డోర్, బెలట్రిక్స్ అందరూ పోయారు. నా దారికి అడ్డుగా ఉన్నది ఒక ఫ్లూరియస్ మాత్రమే. నా దగ్గర కిరీటం, ఇంకా ఒక రహస్య ఆయుధం కూడా ఉంది. ఇప్పటికీ నా స్థానం స్థిరంగా లేదు. ఎక్కువ సమయం కూడా లేదు. బాస్, మీరు ఏం చేస్తున్నారు? మాల్డోర్ చేతికి కొంచెం పని కల్పిస్తాను. నన్ను కదిలించుకు, డిస్టర్బ్ చేయకు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నీ ఒంటి మీద ఉన్న దుమ్ముని వదిలించుకో, వెళ్ళు. అవకాశం వచ్చినప్పుడు నాతో కలవనందుకు నా తమ్ముడు చాలా బాధపడతాడు. నాకు దొరికింది. నేను కనిపెట్టాను. ఈ ట్రై డ్రాగన్ కి జపాన్ లోని పురాతన దేవాలయంలో ఉండేదని చెప్పేవారు. లెజెండ్ ప్రకారం 3 డ్రాగన్లు గర్జించినప్పుడు దాని అనూహ్యమైన శక్తి తేజోవంతమవుతుంది. క్రూరంగా. నేను కోర్స్ ని రీసెర్చ్ చేస్తున్నాను. మనం సూర్యోదయం మొదలయ్యే ప్రదేశానికి వెళ్తున్నాం. సిగ్నల్ దొరుకుతుంది. మనం కనిపెట్టేసి అక్కడే ఆగిపోండి రేంజర్స్. ట్రై డ్రాగన్ కి నా సొంతం కావాలి. పదండి. శభాష్. వెళ్ళు మేడం, నీ శక్తి సామర్థ్యాలు వాళ్ళకి చూపించు. ఈ అగ్గి పిడుగు దెబ్బ రుచి చూడు. డ్రై క్లాస్. చాలా బాగుంది. మెడో డ్రై క్లాస్. వాడు నా ఆయుధాన్ని సర్వనాశనం చేశాడు. చాలా అవమానం. వారి సంగతి నేను చూస్తాను. జాగ్రత్త. www.teamworldchannel.com. లొంగిపో మెర్క్యూరియన్. ఆ కీ నీకు దక్కడం కల్లా. కాచుకో. వద్దు, వచ్చి వాడంతా చూస్తాను. వాడు నీ శక్తిని అనుకరిస్తాడు.
నువ్వు చాలా బలవంతుడు కదూ. చూడు. యుద్ధం ఇంతటితో అయిపోలేదు. మెర్క్యూరియన్ కథ ముగిసింది. ఇక ట్రై డ్రాగన్ కి నా సొంతమే. నేను నా సోదరుడితో పాటు ఈ విశ్వం అంతటికి నిరూపిస్తాను, ఈ గ్రహం మీదే కాదు ఏ గ్రహం మీదైనా నాలాంటి యుద్ధ వీరుడు లేడు అని. ఏంటి? నేను దాన్ని మళ్ళీ కనిపెడతాను. నీకేం కాలేదుగా? లేదు, కానీ ట్రై డ్రాగన్ కి చేజారింది. ఏం జరిగింది అక్కడ? రేంజర్స్ అందరూ దాదాపు ఓడిపోయినట్టే. బాధపడుకో, ఈసారి మాత్రం వాళ్ళని అంత తేలిగ్గా వదల్లో. ఆ ట్రై డ్రాగన్ కి మన చేజారిపోయింది. ఏం పర్వాలేదు, నా ఆయుధాలు దాన్ని వెంటాడతాయి. అద్భుతం. ఆ కీ ఇక్కడే ఎక్కడో ఉండాలి. హే ఫ్రెండ్స్, సిగ్నల్స్ బలపడుతున్నాయి, రండి. ఆ ట్రై డ్రాగన్ కి ఇక్కడే ఉంటుందంటావా? ఖచ్చితంగా. నా ఆయుధాలని వచ్చిన దాన్ని అనుసరిస్తూ ఈ జలపాతం దగ్గరికి వచ్చాయి. అయితే ఈసారి దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఆ అవకాశం నీకు దక్కదు. నన్ను ఆపే శక్తి మీలో ఉందా? వాళ్ళ సంగతి చూడు మ్యాక్మడోన్. వాడి సంగతి నేను చూసుకుంటాను. వద్దు, ఇద్దరం కలిసి వాడంతా చూద్దాం. నేను బాధపడ్డ పెద్ద సమస్య కాదు. తెలుసుకుని మంచి పని చేశావు. ఓ నో! ఏయ్ ముళ్ళ జంతువా, నన్ను గుర్తుపట్టావా? గ్లామర్ సిక్నెస్ చూపిస్తాను. నీకంత సీన్ లేదు. ఇదే నీ ఆఖర్ బ్లాక్ రేంజర్. జాగ్రత్త! Vortex cycle, go! Laser! Fire! మ్యాక్, అనవసరంగా నిన్ను నువ్వే ప్రమాదంలోకి నెట్టుకుంటే తర్వాత నువ్వే బాధపడతావు. ముందు నువ్వు ప్రమాదంలో పడ. అవును, అందుకే కంప్యూటర్లు మనుషుల కంటే తెలివైనవంటారు. అసలైన యుద్ధం ఇప్పుడే ప్రారంభం కాబోతుంది రేంజర్స్. ఓ
నో www.toonworldtamil.com. కాచుకోండి రేంజర్స్. బ్లాక్ మేడం, ఏం చేయాలని నీకు తెలుసుగా? నాకు తెలుసు. ఆశ్చర్యంగా ఉందా? ఏంటిది? చాలా థ్యాంక్స్ సెంటినల్ లైట్. టాయ్ అతనికి సాయం చేయి. అలాగే. పెద్ద న్యూసెన్స్ అయిపోయా. బాగానే ఉన్నావుగా? ఎస్, దాడి చేద్దాం. తీసుకో సెంటినల్. వద్దు. నా దగ్గరకు రా. ఇక ట్రై డ్రాగన్ కి నాదే. అంత సీన్ లేదు. ఏంటి దీనికోసమే వెయిటింగా? నాకు ఆ కీ ఇచ్చేయి. అలాగే ఇస్తాను. మోటార్ ఫైర్. మీరంటి వాళ్ళని ఓడించడానికి నాకు ఏ కీతోనూ పని లేదు. ఫ్రెండ్స్, ఒకవేళ మనం సర్కాఫోగస్ నుంచి మనీని దూరం చేసిన మోల్టర్ దగ్గర ఉన్న కిరీటాన్ని కూడా మనం చేజిక్కించుకోవాలి. అందుకే మనం వెంటనే అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అంటున్నాను. అగ్ని పర్వతాల మీద కాపురం ఉంటే ఈ పాటికి ప్రతి ఒక్కరూ బూడిదగా మారిపోయి ఉండేవారు. మీలో ఏ ఒక్కరూ అగ్నిపర్వతం దగ్గరకు వెళ్ళడం లేదు. అర్థమైందనుకుంటాను. రండి సైనికులారా, మనం ఆ కీని సాధించాలంటే ఏ ఒక్క పవర్ రేంజర్ మిగలకుండా అందరినీ అంతం చేయాలి. సారీ మోల్టార్, నీ కోరిక నెరవేరదు. నిజంగానా? ఆ కిరీటం నాకివ్వు. మనం ఇంకో మనీ సాధించి తేవాలి. మ్యాక్ ఎక్కడా? స్పెన్సర్, లొకేటర్ వాచ్ సాయంతో ఎక్కడున్నాడో చూడు. భగవంతుడా, అతను మోల్టార్ గ్రహంలో ఉన్నాడు. ఇంకొద్ది సేపట్లో అగ్నిపర్వతం బద్దలవబోతున్నట్టుగా సెన్సార్ చెప్తున్నాడు. చివరిసారిగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? నువ్వు ఒకప్పుడు మనిషివి, కానీ అతీత శక్తులు సాధించి మానవత్వాన్ని కోల్పోయావు. అంతటి విలువైన దేవుడి వరాన్ని నువ్వెందుకు పోగొట్టుకున్నావు? మానవత్వాన్ని మించిన వరం ఏముంది? మనిషిగా బతకడంలో అర్థం లేదు. నా ప్రశ్నకు తగ్గ జవాబు వచ్చింది. నా చేతుల్లో అయిపోయావు. ఆ కిరీటాన్ని నువ్వు ఇవ్వకపోతే నేనే తీసుకుంటాను. అంత చూడండి. రండి వెళదాం.
www.toonworldtamil.com. ఆ కిరీటం నాకు ఇవ్వు. అది జరగని పని. ఆ కిరీటం నాది. వెనక్కి పో. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వచ్చేయాలి. కిరీటం లేకుండా నేను రాను. నాకు తెలుసు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తావని. అన్నయ్య, నీకోసం ఈ కిరీటాన్ని, ఈ అమ్మాయిని తెచ్చాను. ఈమెనే మెర్కురీ రేంజర్ వెతుకుతున్నాడు. నా శక్తి నాకు తిరిగి రాగానే మన ఇద్దరం కలిసి రేంజర్స్ ని హతమార్చి ఆ తర్వాత మిగిలిన మనులను సాధిద్దాం. అలాగా? ఏది ఆ కిరీటం నా చేతికివ్వు. నార్గ్, ఆ అమ్మాయిని తీసుకురా. అలాగే మాస్టర్. హలో, నా పేరు నార్గ్. తమ్ముడు, నీ శారీరక పరిస్థితి బాగోలేదు. కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు దయగలవాడివి. అవును, కానీ అంత దయ లేదు. ఇప్పుడు నాకు నా గెలుపుకి మధ్య అడ్డుగోడగా ఉన్నది ఎవరో తెలుసా? ఓ పవర్ రేంజర్స్! నిన్ను ఒంటరిగా మోటార్ స్థావరానికి ఎవరు వెళ్ళమన్నారు? టీం అంతటినీ ప్రమాదంలో పడేశావు. కిరీటం ఎక్కడుందో ఎనర్జీ సిగ్నేచర్ ద్వారా తెలిసింది. అది ఉత్తర దిక్కున ఉంది. ఖచ్చితంగా ఉత్తర దిక్కున. ఫ్లోరియస్, అతని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఆలోచించాల్సింది చేజారిపోయిన మణిని ఎలా చేజిక్కించుకోవాలా అని. రండి వెళ్దాం. నువ్వు కాదు, మనం మాట్లాడాల్సింది ఇంకా పూర్తి కాలేదు. మీ ఉద్దేశం ఏంటి? నా ట్రాకర్ తీసేసుకుంటారా? అదే కరెక్ట్ అనిపిస్తోంది. నువ్వు చాలా ప్రమాదకరమైన దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నావు. నేను ఎక్స్పెండబుల్ కాబట్టి అగ్నిపర్వతం దగ్గరికి వెళ్ళాను. నాకేదైనా అయితే నా స్థానంలోకి ఇంకెవరైనా రావచ్చు. మ్యాక్ బదులు ఇద్దరు ముగ్గురిని. నేను మనిషిని కాను, కాలేను కూడా. ఇదిగో ఇదే కరోనా అరోరాలో చివరిసారిగా కనిపెట్టబడిన మణి. ఇది ఖాళీగా ఉంది. పూర్తిగా కాదు. రాజుగారి శవపేటిక మెయిన్ రూమ్ లో ఉంది. ఎంతో ముఖ్యమైన వాళ్ళు చనిపోతేనే ఆ ప్రదేశంలో పూడ్చిపెడతారు. ఇంత కష్టపడితే ఒక్క బంగారు నాణెం మాత్రమే మాకు దొరికింది. ఒక నిమిషం. ఒక్కోసారి రాజవంశీకులు చనిపోయిన రాజు శవాన్ని బానిసలను పాతిపెట్టే చోట పూడ్చి రాజుగారి శవాన్ని ఉంచాల్సిన స్థానంలో బానిసల్ని పూడుస్తారు, శత్రువుల్ని దొంగల్ని మాయ చేయడానికి. మణులు తీసుకురా. మిగతా టీం అంతా పైకొచ్చి నన్ను కలవండి. మీరు నమ్మలేని విషయం ఒకటి చెప్తాను. మిగతా ముఠాల జాడ నాకు చూపించు. హలో. హాయ్. చేపకూర పెట్టినందుకు థ్యాంక్స్. చాలా రుచిగా ఉంది. మీరు చాలా దయగలవారు. ఆ చేపని నేను కాళ్ళతో పట్టుకున్నాను. నువ్వు ఇక్కడున్న అందరిలాంటి వాడివి కాదు కదూ. నా పేరు వెలా. నేను రెస్క్యూ అని. నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, పేరు టైజోన్. అతను టైజన్ అనే వ్యక్తి గురించి నాకు తెలుసు. చిన్న ప్రపంచం. నా పాదంలో గుచ్చుకున్న పొడవాటి ముళ్ళుని అతనే తీశాడు. బహుశా నీ టైసాన్ నా టైసాన్ కలవచ్చు.
ఒక టైజాన్ మాత్రమే ఉండగలడు. మీ టైజాన్ కళ్ళు సిల్వర్ రంగులో ఉంటాయా? నీకు ఉన్న కళ్ళు లాంటివి. ఖచ్చితంగా తెలియదు, కానీ ఎందుకు నీకు ఆ కళ్ళు కావాలా? రోజ్ చెప్పింది నిజం. రాజవంశీకులు రాజుల శవాలను సాధారణ శవపేటికల్లోనే పూడ్చి దొంగలను ఫూల్స్ చేసేవారు. 15 సంవత్సరాల క్రితం ఫారెన్ గవర్నమెంట్ నాకు ఒక బహుమతినిచ్చింది, వాళ్ళ ఆర్కియాలజీ స్టడీస్లో సాయం చేసినందుకు. వాళ్ళు నాకు ఒక ద్వారపాలకుడి మమ్మీనిచ్చారు. ఆ మమ్మీయే ఇప్పుడు మన దగ్గర ఉంది. అంటే ఈ మమ్మీ రాజుదంటారా? ఈ మమ్మీ నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను ఈ గుర్తుల్ని. ఈ గుర్తు ఇక్కడ ఎందుకుందో నాకు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు తెలిసింది. ఆయన మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఇది రాజు మమ్మీ అని పూర్తిగా నిర్ధారణ అయింది. ఆగండి, ఆ మనులు నాకివ్వు. ఇది ఇంకా భయంకరంగా ఉంది. నా అంచనా సరైందే అయితే ఈ మనులు ఇలా ఏదో ఒకటి చేస్తాయి. అద్భుతం. ఓ మై గాడ్,